విశాఖలోని గీతం విశ్వవిద్యాలయానికి సుమారు 54.79 ఎకరాలను క్రమబద్ధీకరించబోతున్నారని ఈ ప్రక్రియను నిలువరించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ వేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ గ్రామీణ మండల తహసీల్దార్, గీతం వర్సిటీ అధ్యక్షుడు శ్రీభరత్కు నోటీసులు ఇచ్చింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. గీతం వర్సిటీకి భూములు క్రమబద్ధీకరణను అడ్డుకోవాలని, ఆక్రమణలను తొలగించాలని కోరుతూ న్యాయవాది నక్కా నిమిగ్రేస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. రిషికొండ, ఎండాడ గ్రామాల పరిధిలోని ఆ భూములు రస్తా, కొండ, పోరంబోకు, కాలువ భూమిగా రికార్డులో ఉన్నాయన్నారు. చాలా కాలంగా గీతం వర్సిటీ ఆక్రమణలో ఉన్న ఆ భూములను క్రమబద్ధీకరించి చట్టబద్ధం చేయాలని అధికారులు చూస్తున్నారని అన్నారు. రెవెన్యూ శాఖ తరపు ప్రభుత్వ న్యాయవాది కెఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు. నివాస గృహాల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 30ని అడ్డుపెట్టుకుని గీతం వర్సిటీకి భూములను క్రమబద్ధీకరిస్తున్నారంటూ పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. వ్యాజ్య విచారణ అర్హతపై కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు.